అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి ట్రిప్కి వెళ్తున్నాము అని. ఇది డే 1 ట్రిప్ అనమాట. ఇది హలేబీడు, బేలూరు, హలేబీడు, చిక్మంగళూరు చూసామండి ఈ ఫస్ట్ డే ట్రిప్లో. ఇది వచ్చేసి హలేబీడు అనమాట. ఇక్కడ వచ్చేసి హోసలేశ్వర స్వామి అని శివుడు ఉంటారండి. ఇక్కడ చాలా బాగునింది టెంపుల్ అంతా కూడా. ఆర్కిటెక్చర్ కూడా అంతా డిఫరెంట్గా ఉంది. ఈ స్టోన్స్, ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా సోప్ స్టోన్ ద్వారా చెక్కినారంట ఈ శిల్పాలన్నిటినీ కూడా. అక్కడనే ఎదురుగా ఈ స్టోన్స్ అంతా కనపడిచ్చినాయి. అక్కడ కిచెన్ ఐటమ్ ఉండింటే స్మాల్గా అవి తీసుకున్నాము. అక్కడి ఇంకా బేలూరుకి వచ్చాము. ఈ బేలూరులో కూడా చెన్నకేశ్వర స్వామి ఉంటారండి. మేము వెళ్ళిన రోజు కొంచెం రష్ అనిపించింది. ఎందుకంటే స్కూల్ పిల్లల్ని కూడా అంత ట్రిప్కి తీసుకొని వచ్చిన్నారు. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఆర్కిటెక్చర్ చాలా బాగునింది. కానీ ఇక్కడ గైడ్స్ కూడా ఉన్నారండి. బేలూరులో, హడేబీడులో మన గైడ్స్ అవైలబుల్ ఉంటారు. మేమైతే తీసుకోలేదు గైడ్ని. ఇక్కడ వచ్చేసి అంతా స్టార్ రూపంలో ఉంటుందన్నమాట మనకు ఆర్కిటెక్చర్ అంతా కూడా. తర్వాత ఇక్కడ పిల్లర్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. ఇది స్వామివారివి పాదిరక్షాలన్నమాట. పక్కనే మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఆమెను కూడా దర్శించుకున్నాక అక్కడ ఒక కోనేరు ఉన్నిందండి. ఆ కోనేరులో తాబేళ్లు చాలా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిందనమాట. ఇక్కడ ఒలిగేమ్ అని మెస్ ఒకటి ఉన్నింది. అక్కడ లంచ్ చేసాము. చాలా బాగునింది. పెళ్లి భోజనం లాగే ఉన్నింది. రేట్ కూడా రీజనబుల్ అనిపించింది. అక్కడిని ఇంకా మేము చిక్మంగళూరుకి వెళ్ళేసి, చిక్మంగళూరుని ఇంకా ఇది ములంగరి హిల్స్ అనేది ఒకటి ఉందండి. చాలా ఫేమస్ అంట ములంగరి హిల్స్ అనేది. ఒక ట్రెక్కింగ్ లాంటిది. ఇక్కడ కిందనే మనం పార్కింగ్ పెట్టేసుకొనేసి 200 రూపీస్ ఇస్తే జీప్ ద్వారా మనము ఆ ట్రెక్కింగ్ ప్లేస్కి పోవచ్చు. అక్కడ ఈ ట్రెక్కింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా బాగుంటుంది. మేమైతే ఈవినింగ్ 4 o'clock చేసినాము. అయినను బాగునింది. ఇక్కడ శివుడు ఉంటారండి. చాలా బాగుండే టెంపుల్, క్లైమేట్ అంతా కూడా. ఈ టెంపుల్ అనేది, ఈ హిల్స్ అనేది కర్ణాటకకే హైయెస్ట్ అంట. 6000 feet హైట్లో ఉంటుంది. అక్కడి ఇంకా రిటర్న్ వెళ్తుంటే శ్రీనియరి అని రిసార్ట్ ఒకటి వచ్చింది. అది చూసుకున్నాక మేము చిక్మంగళూరులో స్టే అయినామండి. సన్ రైజెస్ అనే హోటల్లో. రూమ్ అయితే చాలా బాగునింది. దీంతో పాటు మేము బ్రేక్ఫాస్ట్ కాంబో కొనిన్నాము. అంతే. తర్వాత నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి